అందరికీ దండాలండి. కొంతమందికి ఏం పోయేకాలం వచ్చిందో నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఈ దరిద్రుల తయారయ్యారు. మరి ఇప్పుడు మీరు చూస్తున్నది గోదావరి నది భద్రాచలంలో ఉందన్నమాట. ఇక్కడ 3 మునకలు వేద్దామని గోదావరి నదిలో దిగితే కాళ్ళకి గుడ్డలు తగులుతున్నాయి. సాధారణంగా మన ఊర్లలో చెరువుల్లో కుంటల్లో బావుల్లో సరదాగా ఈత కొడదామని దిగితే అడుగులో మన కాళ్ళకి బురద మట్టి రాళ్ళు అడుగులో ఉన్నవన్నీ తగులుతాయి అనమాట. ఇలాంటి పవిత్ర ప్రదేశాలకు వచ్చి నదీ స్నానం కోసం నదుల్లో దిగామంటే జనాలు వదిలేసిన లుంగీలు లంగాలు చీరలు చొక్కాలు జాకెట్లు చడ్డీలు బనియన్లు ఇవన్నీ తగులుతున్నాయి. నదిలోకి దిగామా 3 మునకలు వేసామా బయటకు వచ్చేసామా అని ఉండదు. వాళ్ళు వేసుకొచ్చిన బట్టలు అక్కడే వదిలేస్తారు. షాంపూతో స్నానం చేసిన నురగని నదిలో కలిపేస్తారు. పళ్ళు తొంగిన నురగని నదిలోనే ఊసేస్తారు. అష్ట దరిద్రాలన్నీ అక్కడే చేస్తున్నారు. రోజు అడ్డమైన పాపాలు చేసేది ఆ పాపాలు కడుక్కోవడానికి ఇలా నదీ స్నానానికి వచ్చి ఇక్కడ నదులన్నింటినీ కంపు వీడియో మన శివరాత్రి అప్పుడు శ్రీశైలంలో పాతాళ గంగ దగ్గర తీసిన వీడియో అనమాట. పాతాళ గంగ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. కృష్ణా నదిని శ్రీశైలంలో పాతాళ గంగ అని పిలుస్తుంటారు. ఇక్కడికి శివస్వాములు శివరాత్రి అప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటారు అనమాట. సమస్య ఏంటంటే శివస్వాములు దీక్ష పూర్తి అయిపోయిన తర్వాత స్నానం చేయడానికి వచ్చి బట్టలన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మాల బట్టలు ఉంటాయి కదా, మాల ధరించిన బట్టలు అవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. దేవస్థానం వాళ్ళు మైక్ లో అరుస్తున్నారు, బట్టలు ఇక్కడ వదలకండి అని. అయినా ఎవరూ వింటలేదు. శివస్వాములే కాదు సాధారణ భక్తులు కూడా తడి బట్టలు ఇక్కడే నదుల్లోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ షాంపులు సబ్బులు షాంపూ నూరగా పళ్ళు తొంగుంటే వచ్చే నూరగా అంతా ఇక్కడే వదిలేస్తున్నారు. అసలు బట్టలు నదుల్లో వదిలేయమని ఎవరు చెప్పారో నాకు అర్థం కాలేదు. భక్తులు ఎక్కువగా వచ్చే ప్రదేశాలను ఎందుకు ఇంత అపవిత్రం చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కాదు. ఈ సమస్య ఇక్కడ మాత్రమే కాదు, శబరిమల పంప నదిలో ఇదే సమస్య, భద్రాచలం గోదావరి దగ్గర ఇదే సమస్య, ప్రతి చోట ఇదే సమస్య. భక్తితో 3 మునకలేసి బయటకు వస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఇంత చండాలం చేయడం. ఇప్పుడు మీరు చూస్తున్నది శబరిమల తెలుసు కదా మీకు. శబరిమల అయ్యప్ప దేవస్థానం దగ్గర పంబా నది ఉంటుంది అనమాట. ఆ పంబా నది యొక్క రేవ్ అనమాట. ఆ రేవ్లోకి దిగే మెట్ల మీద ఎంత అపరిశుభ్రంగా ఉన్నాయి చూడండి. బ్రష్లు షాంపూ ప్యాకెట్లు సబ్బు ప్యాకెట్లు చిన్న చిన్న గుడ్లు కాగితాలు అన్నీ ఇక్కడే పాడేస్తున్నారు. ఈ అయ్యప్ప మాల ధరించిన వాళ్ళు పంబా నదిలోకి దిగే 3 మునకలు వేసామా బయటకు వచ్చామా అని ఉండాలి కానీ ఎందుకు ఇంత చెత్త అంతా ఇక్కడ పోసి ఇంత అపరిశుభ్రం చేస్తున్నారు అసలు నాకు అర్థం కాదు. పళ్ళు తోముకుని నురగ అక్కడే ఊసేస్తున్నారు. షాంపూతో స్నానం చేసి నురగ అక్కడే పాడేస్తున్నారు. ఈ షాంపూ ప్యాకెట్లు సబ్బు ప్యాకెట్లు బ్రష్లు వాడేసినవన్నీ అక్కడే పాడేస్తున్నారు. చిన్న చిన్న గుడ్డ ముక్కలు అక్కడే వేస్తున్నారు. ఈ స్వామిని చూడండి, సబ్బు పెట్టి మరి బట్టలు ఉతుకుతున్నారు. అవసరమా పంబా నదిలో బట్టలు ఉతకడం? నదీ స్నానం అంటేనే చాలా పవిత్రమైనది. నదుల దగ్గర ఎలా స్నానం చేయాలో ఏంటి గురుస్వాములు చెప్పరో ఏంటో మరి నాకు తెలీదు. మన దేవాలయాల్ని మన నదుల్ని మనం కాపాడుకోకపోతే మనం శుభ్రంగా ఉంచకపోతే ఇంకెవరు శుభ్రంగా ఉంచుతారు? అయినా అయ్యప్ప స్వాములనే మొత్తం తప్పని చెప్పలేము. దేవస్థానం ట్రావెన్కోర్ సంస్థ వారు ఒక్క చెత్త కుండి కూడా పెట్టలేదు ఇక్కడ. చాలామంది రోజు తమ జీవితాల్లో అడ్డమైన పాపాలు చేసి ఆ పాపాలు కడుక్కోవడానికి నదీ స్నానానికి వచ్చి ఇంత అపవిత్రం చేస్తున్నారు. మన నదుల్ని మనం శుభ్రంగా ఉంచుకోకపోతే ఇంకెవరు శుభ్రంగా ఉంచుతారు? మన నదుల్ని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుకోవాలి చెప్పండి? మన పురాణాల్లో దేవుడి కంటే నదులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అంత గొప్పవి నదులు. నదీ స్నానం అంటే మన హిందూ ధర్మంలో ఒక భాగం అనమాట. మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుతారు చెప్పండి? దయచేసి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు తడిగుడ్డలు వదిలేయడం, ఉమ్ము ఊయడం, షాంపూ నురగ సబ్బు నురగ ఇలాంటివి వదలడం లాంటివి చేయకండి. దయచేసి మీ బట్టలు మీరు ఆరబెట్టి ఇంటికి తీసుకెళ్ళిపోండి. మీరు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు షాంపూతో స్నానం చేయనవసరం లేదు. 3 మునకలు వేసామా బయటకు వచ్చామా అన్నట్టు ఉంటే చాలు. లేదు మీకు ఎక్కువసేపు మునగాలనుకుంటే ఎక్కువసేపు మునిగిరండి. అంతేగాని అక్కడ ఒక్కరోజు షాంపూతో స్నానం చేయకపోతే ఏమీ కాదు. మీరు ఇంటికి వెళ్ళి షాంపూతో స్నానం చేసుకోండి. అలా నురగ అక్కడే వదిలేసి బట్ట వదిలేసి ఇలా అపరిశుభ్రం చేయకండి దయచేసి. అలాగే మీ స్నేహితులకు కూడా చెప్పండి, ఎవరైనా నదీ స్నానానికి వెళ్తే అక్కడ అపరిశుభ్రం చేయొద్దు అని చెప్పండి. శుభ్రంగా ఉంచమని చెప్పండి. నా సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ధన్యవాదాలు.